హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ సుమా కుకింగ్. ఈరోజు రెసిపీ వచ్చేసి శనగపప్పు అలాగే ఉడకపెట్టుకున్న ఎగ్స్ తోటి వేడిగా ఇలా వడలు వేసుకొని తింటే కనుక భలే టేస్టీగా ఉంటాయండి. మనకి ఏమైనా సాయంత్రం పూట వేడిగా తినాలనిపిస్తే కనుక 10 నిమిషాల్లో ఇలా ప్రిపేర్ చేసి పెట్టండి. చాలా టేస్టీగా ఉన్నాయని అయితే తింటారు. పిల్లలకు కూడా చాలా బాగా నచ్చుతుందండి. ఇలా ప్రిపేర్ చేసి పిల్లలకి కొంచెం సాస్తో కనుక సర్వ్ చేసిస్తే చాలా ఇష్టంగా తింటారు. చేసుకోవడం కూడా చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. మరి ఈ రెసిపీని ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. దానికోసం ఫస్ట్ ఇక్కడ ఒక 3 ఎగ్స్ తీసుకొని ఉడకబెట్టేసుకొని పొట్టు తీసేసి పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత మనం ఈ వడలు ప్రిపేర్ చేసుకుంటాము అనే ఒక 2 గంటల ముందు 1 కప్పు వరకు శనగపప్పుని శుభ్రంగా కడిగేసుకొని వాటర్ వేసుకొని ఒక 2 గంటలన్నా నానబెట్టుకోవాలి. తర్వాత మనం నానబెట్టుకున్న శనగపప్పుని శుభ్రంగా కడిగేసుకొని ఒక 2 గంటల తర్వాత ఒక మిక్సీ జార్లోకి అయితే వేసేసుకోవాలి. ఇలా వేసుకున్నాక ఇప్పుడు దీంట్లో చిన్నవి ఒక 3 వరకు అల్లం ముక్కలు, ఒక టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర వేసేసుకొని కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. మరీ మెత్తగా అస్సలు గ్రైండ్ చేసుకోవద్దండి. నేను వీడియోలో చూపిస్తున్న విధంగా కొంచెం బరకగా ఉండే విధంగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్నదంతా ఇప్పుడు ఒక బౌల్లోకి అయితే తీసేసుకుందాము. తర్వాత దీంట్లో సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు కొంచెం ఎక్కువగా వేసుకోండి. టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇందులోనే సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి ముక్కలు అలాగే సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర కూడా వేసేసుకోవాలి. నిజంగా టేస్ట్ మట్టుకు చాలా బాగుంటుందండి. మనం ఎగ్గు శనగపప్పుతో చేసుకుంటున్నాం కాబట్టి భలే రుచిగా క్రిస్పీగా చాలా బాగుంటాయి ఈ వడలు మట్టుకు. కొత్తిమీర కూడా వేసేసుకున్నాక ఇందులో ఒక 1/2 టీ స్పూన్ వరకు గరం మసాలా వేసుకోండి. ఇందులోనే ఒక 1/2 టీ స్పూన్ వరకు కారం, రుచికి సరిపడినంత సాల్ట్ కూడా వేసేసుకోవాలి. సాల్ట్ కూడా వేసేసుకున్నాక మనం ముందుగా పెట్టుకున్నాం కదండి ఎగ్స్ని, ఆ ఎగ్స్ని అయితే గ్రేట్ చేసేసుకోవాలి. ఇక్కడైతే నేను ఉడకబెట్టుకునే 3 ఎగ్స్ని అయితే గ్రేట్ చేసేసుకుంటున్నాను. తింటుంటే మటుకు పైన లేయర్ అంతా క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా బాగుంటుందండి. చేసుకోవడం చాలా సింపుల్. కేవలం ఒక 10 నిమిషాల్లోనే మనకైతే స్నాక్ ఐటమ్ అయితే రెడీ అయిపోతుంది. ఇక్కడ నేను తీసుకున్న ఈ 3 ఎగ్స్ని ఇలా గ్రేట్ చేసేసుకోవాలి. ఇలా గ్రేట్ చేసుకున్నదంతా మనం కలిపెట్టుకున్న దాంట్లో వేసేసుకోవాలండి. శనగపప్పు అదంతా గ్రైండ్ చేసుకున్నాం కదా, అందులో వేసేసుకొని ఇంక ఇదంతా మళ్ళీ ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలి. అంతా కలిసే విధంగా మనం వేసుకున్న ఉప్పు, కారం అలాగే మసాలా ఇదంతా ఉంది కదా, శనగపప్పు గ్రైండ్ చేసుకున్నాం కదా, అదంతా చక్కగా కలిసే విధంగా ఇలా బాగా మిక్స్ చేసేసుకొని మనము వడలు వేసుకోవడానికి వచ్చే విధంగా ఉండాలండి బ్యాటర్ అనేది. చూసారు కదా, ఇలా రావాలన్నమాట. వాటర్ మట్టుకు అస్సలు యాడ్ చేయొద్దు. ఇదంతా ఇలా కలుపుకొని ఇప్పుడు పక్కన పెట్టేసుకొని స్టవ్ పైన అయితే డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టేసుకున్నానండి. ప్యాన్లో ఆయిల్ కూడా వేడైపోయింది. తర్వాత మనం కలిపి పెట్టుకున్న పిండిలో నుంచి కొద్దిగా తీసుకొని పిండిని బాల్లాగా చేసుకొని ఇంకో చేయి మీద పెట్టుకొని ప్రెస్ చేసేసుకోవాలి. చేతికి కొంచెం తడి చేసుకోండి. చక్కగా ఇలా వడలు ఒత్తేసుకోవాలి. ఇలా ప్రిపేర్ చేసేసుకొని మనకి ప్యాన్లో ఎన్ని పడతాయో అన్నీ 1 బై 1 వేసేసుకోవడమే. చక్కగా ఇలా వేసుకొని 2 వైపులా మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని తింటుంటే ఉంటుందండి. సూపర్ టేస్టీగా ఉండే వడలైతే మనకి రెడీ అయిపోయినట్టే. ఇంకా ఒక పక్క అయితే చక్కగా ఫ్రై అయినాయి కదా, వీటిని స్లోగా రిటర్న్ చేసేసుకుందాము. మనం ఎగ్తో చేసుకుంటున్నాం కాబట్టి ఆయిల్ అనేది కొంచెం ఇలా నురగలాగా వస్తుందండి. ఇక్కడైతే మనం వేసుకున్న ఫస్ట్ ఫ్రై అనేది చక్కగా డీప్ ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుందాము. ఒక ప్లేట్లోకి తీసేసుకొని ఇంకా మిగతా చేసి పెట్టుకున్నాం కదండి, అవి కూడా వేసేసుకొని చక్కగా వాటిని కూడా 2 వైపులా ఫ్రై చేసేసుకోవాలి. మనం ఒక వాయి వేసుకున్నాక మనకి ఇంకో వాయి వేసుకునే టైం లోపల అన్నీ ఇలా వడలాగా అయితే ఒత్తి పెట్టేసుకున్నానండి ఒక ప్లేట్లోకి. ఇంకా ఫాస్ట్గా అయిపోతుంది మనకి. ఇలా అన్నీ వేసేసుకోవాలి 1 బై 1 మళ్ళీ ప్యాన్లో వేసేసుకొని వీటిని కూడా 2 వైపులా మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసేసుకోవాలి. ఇంకా పిల్లలకైతే చక్కగా టమాటా సాస్తో కనుక సర్వ్ చేసి ఇవ్వండి, లొట్టలు వేసుకొని మరీ తింటారు. అంత అద్భుతంగా ఉంటుందండి రెసిపీ మటుకు. తప్పకుండా మీరైతే ట్రై చేయండి. ఇక్కడ మనం వేసుకున్న రెండో వాయి కూడా చక్కగా ఫ్రై అయిపోయింది. వీటిని కూడా ఒక ప్లేట్లోకి తీసుకొని ఇంకా సర్వింగ్ ప్లేట్లోకి అయితే సర్వ్ చేసేసుకున్నాను. ఇంతే అండి, చాలా సింపుల్గా టేస్టీగా శనగపప్పు అలాగే ఉడకబెట్టుకున్న ఎగ్స్తోనైతే మంచిగా వడలైతే వేసేసుకున్నాం కదా, చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయండి. తప్పకుండా ఈ రెసిపీని మీరు ట్రై చేయండి. ట్రై చేశాక మీకు ఎలా వచ్చిందో ఒక చిన్న కామెంట్ అయితే చేసేయండి. ఇలాంటి మంచి వీడియోస్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్ కూడా షేర్ చేసేయండి. చూసారు కదా, లోపల కూడా ఎంత సాఫ్ట్గా కుక్ అయిపోయిందో. మనకు తినేటప్పుడు ఆ ఎగ్ ముక్కలు కూడా పంటి కింద తగులుతూ భలే రుచిగా ఉంటాయండి. తప్పకుండా ఈ రెసిపీని అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. బాయ్ బాయ్.